సాయిరామ్. జై హైందవ శక్తి. స్వామియే శరణమయ్యప్ప. హిందూ బంధువులారా, నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అయ్యప్ప స్వామి దీక్షలో అవివేకంతో చేసే భజనలలో అల్లాహు అక్బర్, లాహి లాహిలాహిలా రసూలల్లా అని కీర్తిస్తున్నారు. అనగా అల్లా మాత్రమే దేవుడు, వేరే దేవుడు లేడు, అల్లాకు మాత్రమే స్తుతులు స్తోత్రములు అని అర్థం. శబరిమల యాత్ర ఎరుమేలతో ప్రారంభమవుతుంది. ఎరుమేలలో ఓవర్ స్వామిని అయ్యప్ప భక్తులు దర్శించుకుంటారు. రకరకాల వేషధారణతో పేటైతులాలా అని నాట్యం చేస్తారు. అసలు ఈ ఓవరు ఎవరు అంటే, ఎరుమేలి నుండి వెళ్లే భక్తులను దోచుకుని దారి దోపిడీ దొంగ. అయ్యప్ప తన భక్తులను కాపాడడానికి ఈ ఓవరుతో పోరాడి ఓడిస్తాడు. మార్పు చెందిన ఓవరు అయ్యప్ప స్వామిని తన గూడానికి తీసుకువెళ్లినప్పుడు అక్కడున్న ప్రజలు అయ్యప్ప స్వామి భక్తులుగా మారి తన్మయత్వంతో రకరకాల వేషధారణలతో రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప స్వామి ఓవరు స్వామికి తన దీక్ష చేసి తన వద్దకు వచ్చేవారు తనకంటే ముందు ఓవరు స్వామిని దర్శించుకుని రావాలని, అప్పుడే వారు చేసిన దీక్ష సార్థకమవుతుందని వరమిచ్చారు. ఒకవేళ ఓవరు స్వామి వేరే మతస్థుడు అయితే పేటైతులాలా అని రంగులు చల్లుకుంటూ ఆటవికుల్లా ఎందుకు నాట్యం చేస్తారు? మరి ఇంత చిన్న లాజిక్ ను మన అయ్యప్ప స్వాములు ఎందుకు మరిచిపోతున్నారు? 41 రోజులు అయ్యప్ప స్వాములు అకుంఠిత భక్తితో బ్రహ్మచర్యం పాటిస్తూ కఠోర దీక్షతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన స్వాముల యొక్క వ్రతానికి భంగం కలిగించి దీక్షను నిర్వీర్యం చేయడానికి ఉద్దేశపూర్వకంగా పన్నినటువంటి పన్నాగంలో భాగమే ఈ ఓవర్ దర్గా. అసలు ఇక్కడున్న సమాధి ఓవర్ స్వామి సమాధి అని చెప్పడానికి గాని, ఆ సమాధి వేరే వాళ్ళదని చెప్పడానికి గాని తగిన సాక్ష్యాధారాలు ఇప్పటి వరకు ఎవ్వరికీ లభ్యం కాలేదు. అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో శవం ఎదురుగా వచ్చినా, వారు ఉన్న గ్రామంలో శవం ఉన్నా అట్టి శవయాత్రలకు దూరంగా ఉండడమే కాక, శవయాత్ర జరిగిన తరువాత స్నానం చేసి విభూది ధరించి నిత్య పూజ